హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాస్. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. సో మా మావయ్య అయితే ఇక మేము వచ్చామని చేపలు తీసుకొచ్చారండి. సో మా విద్య అయితే వాటిని చేపల పచ్చడి అయితే పెడుతుంది. చేపల ముక్కలు అయితే ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ మొత్తాన్ని చూస్తూ కామెంట్ చేయండి. ఈరోజైతే నేనైతే చేపల పచ్చడి ఫ్రై కాదు చేపల పచ్చడి చేస్తున్నాను. దానికి ముందుగా అయితే చేపలను శుభ్రంగా కడిగేసింది. యాక్చువల్ అయితే ఎండబెట్టాలి, మాకు అంత టైం లేదు. సో అందుకే శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇగో చిన్న చిన్న పీసెస్ చేస్తున్నానండి. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేస్తున్నా. ఎందుకంటే ఇలా పీసెస్ చేసినప్పుడు ముళ్ళు కూడా అంతగా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా నవలగలుగుతారు. అందుకే నేనైతే చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాను ముందుగా. సో కళాయి అయితే ఈటెక్కిందండి. ఆయిల్ పోసాం, ఆయిల్ కూడా ఈటెక్కేసింది. ముక్కలు అయితే ఫుల్ ఈటెక్కి వంట కింది వచ్చేది ఉన్నాయి. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నూనెలో మగ్గాలండి. అంటే అది గోల్డెన్ బ్రౌన్ అంటే మొత్తం మగ్గి అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే నూనెలోనే మొత్తం మగ్గాలి. జస్ట్ మనం తాలింపు కలుపుకున్నట్టు కారం కలుపుకునేటట్టు ఆ వేలో మగ్గిపోవాలన్నమాట మొత్తం. అప్పుడే మనకి ముక్క అనేది గట్టి పడినట్టు ఉడికినట్టు అనమాట. కరకరలాడాలి లైట్గా, అంటే మరీ ఎక్కువ మాడిపోయినట్టు కాకుండా లైట్గా కరకరలాడేటట్టు ఉండాలి. చూసారు కదండి, అలా చేంజ్ అవ్వాలి ముక్కలు. మనకి ఒక్కటే గుర్తండి, మనం ముక్క ఒకటి తీసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా కొంచెం గట్టిగా తగిలినప్పుడు అప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదండి, ఇగో అది ఈ విధంగా ఫ్రై అయిపోగానే తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా ఉన్నాయి కదండి చేపలు, 4, 5 సార్లు అటు మొత్తానికైతే 4, 5 సార్లు వేసామన్నమాట. కానీ చేపలు హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ బాయిలర్ కోడి చికెన్ తినటం వల్ల ఏమవుతదంటే వాటిని ఇంజెక్షన్‌లేసి పెంచుతారు కదండీ! తొందరగా హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్‌కి సంబంధించిన చేపలైతే చాలా హెల్తీ అనమాట. చాలా హెల్తీగా ఉంటది. మనం కూడా 2 టైమ్స్ వారానికి 2, 3 టైమ్స్ డైలీ తిన్నా ఏం కాదు. చేపలు అంత హెల్త్‌కి అంత మంచిదనమాట. మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేది ఎప్పుడు, చేప తలకాయ తినాలి, చేప తలకాయ తినాలి అనేసనంటే నేనేంటో అనుకున్నాను. ఎందుకు చేప తలకాయ తినాలంటారో తెలుసా అండి? చేప అంట ఎన్నో ఈతలు అంటే ఎంత పెద్ద చెరువులో అయినా కూడా కళ్ళు తెరిసే ఈదగలుగుతుంది. ఒకవేళ చేప ఎప్పుడైతే కన్ను మూస్తుందో అప్పుడు అది చనిపోయినట్టు లెక్క. యాక్చువల్‌గా మన బయట జంతువులు కానీ, మనుషులు కానీ ఏమైద్ది, మనం కళ్ళు మూసుకుంటే అంటే ఈవెన్ బ్రతికున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుతది, మనం నిద్రపోతాం కళ్ళు మూసుకొని. కానీ చేప కళ్ళు మూస్తే చచ్చిపోయినట్టు. అంటే అది కళ్ళు తెరిసే జీవితాంతం అలా ఈదుతూనే ఉంది. సో, దాని బ్రెయిన్ అంతా షార్ప్‌గా ఉంటదనమాట. కళ్ళతోనే ఏదైనా ఎటు పోవాలన్నా కళ్ళతోనే. సో, అందుకే చేప తలకాయ తింటే మనిషికి గూడా అంత బ్రెయిన్ ఉంటదనేసి అందరూ చేపలో తలకాయ తినాలనేసి అని అంటారు. ఇది నాకు తెలీదు, మా అమ్మ చెప్పింది. అంత మ్యాటర్ ఉంది చేపలో. చూసారు కదండీ! చేపని ఈజీగా తీసేయకండి. హెల్త్‌కి ఇదొక మంచి టిప్ అనమాట. ఇక మాకు పాలేరు దగ్గరుంది. కూసుమంచి దగ్గర ఒక విలేజ్ కాబట్టి, పాలేరు దగ్గరుంది కాబట్టి డ్యాడీ ఎప్పుడు వెళ్ళినా కూడా పాలేరు నుంచి ఎమ్మటే తొందరగా తీసుకొనెళ్ళి వస్తారు దగ్గరుంది కాబట్టి. సో, చేపలు బాగా తిని తిని అలవాటయిపోయింది. ఎక్కువ చేపలే తింటాము. చికెన్ చాలా తక్కువ. ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు చికెన్ తీసుకొస్తాం. మళ్ళీ దీంతో పాటు పల్లెటూరులో ఎక్కువ నాటుకోళ్ళుంటాయి కాబట్టి, ఇంకా పండగొచ్చినా, సండే వచ్చినా ఎప్పుడైనా మేమెళ్ళినప్పుడు ఇంక డ్యాడీ ఎక్కువ నాటుకోళ్ళు కోస్తారు. ఎందుకంటే నాన్న వాళ్ళు కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పిల్లలకి ఇష్టమని చెప్పేసి నాటుకోడిని కోస్తారు. చూసారు కదండీ! మొత్తానికైతే ఆ పీసెస్ అయితే మొత్తాన్ని కోసేసి ఇంకా గిన్నెలో పెట్టేసి ఇంకా అలా వేస్తున్నాను. చాలా చాలా వాటికి
పొట్టలు ఉంటాయండి, అంటే గాలి పొట్టలకు ఉబ్బిద్ది, అవి పేలుతాయండి. సో నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. అలాంటి వాటిని కొంచెం పైన పొంగు లెక్క వచ్చినప్పుడు ఎమ్మటే స్పూన్తోనో దేంతో ఒక దాంతోని ఉంచితే ఆ పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోయి పేలకుండా ఉంటాయి. సో నేనైతే ఆయిల్ అనేది తీయలేదండి, ఎందుకంటే చేపలకి యూజ్ చేసిన నూనె కాబట్టి ఆ నూనె టేస్ట్ ఉంటుంది. అందుకే నేను ఆ ఆయిల్ తీయకోకుండా ఆయిల్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ పసుపు. ఒక్క నిమిషం, ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసినా కొంచెం తక్కువ వేసి ఉప్పు లేదు అసలు. ఉప్పు ఇంకా స్పూన్ ఉప్పు, కారం, మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలి. మెంతిపిండి, హాఫ్ స్పూన్ మెంతిపిండి. మెంతిపిండి వేసుకున్న తర్వాత ఇది మసాలా గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడర్, గ్రేవీ రావాలి. మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలి. అయిపోయింది. కారం అండి, కారం లేని కారం మన గ్రేవీకి ఎంత కావాలో అంత వేసుకోండి, మీ తినే అంత టేస్ట్ కోసం. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే కారం అవసరం అయిపోద్ది. నిమ్మకాయలు రసం పిండుకోవాలి. తేజీ నిమ్మకాయ రసం పిండుతుంది. చూసారు కదండి, గ్రేవీ చాలా బాగా వచ్చేసింది. ఎందుకంటే మనం కారం వేసాం కాబట్టి ఆ కారం, ఆ ఎల్లిపాయలు దంచేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మొత్తానికి పట్టేయాలి కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు ఉంచేసి తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేపల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ అలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే 1 మంత్ 2 మంత్ వరకు ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టాలి కాబట్టి ఒకేసారి చేప ముక్కలు మరిన్ని ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకుంటూ అలా మొత్తాన్ని తిప్పుకుంటూ ఆ గ్రేవీ మొత్తాన్ని చేపలకు పట్టించేస్తున్నాను. నేను ఇందాక వాయిస్లో చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం చిన్న చిన్న చేప ముక్కలు కోసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకనంటే ఇట్లా గ్రేవీలో సాల్ట్ వేయటం వల్ల ముక్కలకు పట్టదు. సో సాల్ట్ వేసుకొని ముక్కలకి కలిపి ముక్కలు నూనెలో వేయించడం వల్ల ముక్కకు కూడా ఉప్పు పడుతుంది. అందుకే అప్పుడు గ్రేవీలో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా గంటతో తిప్పేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మనం డైరెక్ట్గా తర్వాతకి కొంచెం పక్కన గ్యాస్ మీద పెట్టేసి వేడి చేసేసి పోసుకోవచ్చు అనమాట, ఆయిల్ సరిపోయిపోయినా అయితే. ఇది ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ చల్లారనియాలి. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్నాం కదండి నిమ్మరసం, అది పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదు, అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అది పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. సో చూసారు కదండి, మొత్తానికి అయితే చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.